సార్, కొత్తగా మేనేజర్ గా మీరు బాధ్యతలు స్వీకరించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి మీ మీద అనేక రకమైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎలా నియమిస్తారు మిమ్మల్ని? నా మీద అవినీతి? ఉమ్. నేనేం అవినీతి చేశాను? ఏం మాట్లాడుతున్నారండి? అయితే ఇప్పుడు మీరు మేనేజర్ గా మీకు ఎలాంటి అర్హతలు ఉన్నాయని మీరు మేనేజర్ గా నియమితులు అవ్వబోతున్నారు? మీకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి? మీకు ఎలాంటి అర్హతలు ఉన్నాయి? మేనేజర్ అధిపతి గారు తనకు నమ్మకమైన సమర్థత ఉన్నటువంటి వ్యక్తిని మేనేజర్ గా అపాయింట్మెంట్ చేసుకోవచ్చు. ఆ ప్రాతిపదికన వారికి నా మీద నమ్మకం కలిగింది. నిజంగా తీసుకుంటాడు ఇతను ఎవరా పీపీఎన్? ఏమన్నా చెప్పలేమునా, డబ్బు కదా. పీపీఎన్ డబ్బు మనిషినంట. డబ్బు కష్టాల్లో ఉండడం, ఏ డబ్బులు పడితే మనకెందుకు ఇదంతా అన్నట్టు ఉంటది వాళ్ళకు. అదే నా విషయం. మేనేజర్ ఈశ్వరాచారి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ రిటైర్ అయిపోతున్నారు కదా, ఆయన మీద అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు భారీ ఎత్తున వెనకేసుకున్నారని. అదే ప్లేస్ లో మీరు వస్తున్నారు, మిమ్మల్ని కూడా అక్కడ స్థానికంగా గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు కూడా అదే దానికి ఏం సమాధానం? అందరూ అనేటువంటి పాయింట్ వాడద్దు. ఎవరో ఒకరిద్దరు వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో సమస్యలు ఉండడం వల్ల ఒకరిద్దరు పాయింట్ పెట్టారు. ఎంతమంది చూపించండి నాకు. మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? ఫలానా ఏదో 100 మంది వ్యతిరేకించారనో లేదంటే 1000 మంది వ్యతిరేకించిన దగ్గర ఉందా? ఒక 2-3 వ్యక్తులు మాత్రం వాట్సాప్ గ్రూప్ లో పెట్టారంతే. ఎందుకు మీరు ఎవరు దాన్ని జనరలైజ్ చేసేసి అందరూ వ్యతిరేకిస్తున్న పాయింట్ కరెక్ట్ కాదు. ఊర్లో వాళ్ళు కూడా నీ మీద చాలా వ్యతిరేకతగా ఉన్నారు. నాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు నేను వాళ్ళని ఏదో మచ్చిక చేసుకోవడం కోసం ఇంకోటి నాకు అవసరం లేదు. అంటే అట్లా కదా వాళ్ళని మంచిగా చేసుకునేది. ఇప్పుడు మీ బావ వాళ్ళకి అందరికీ తలా ఒక్కొక్క 10 ఉద్యోగాలు 20 ఉద్యోగాలు ప్రామిసులు చేశాడు. అసలు అన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అయ్యి లేవు కదా, ఆడకి లేవు కదా. ఇప్పుడు ఇదంతా కాదు, రేపు వెళ్ళి వీళ్ళ కొత్త కొరతలు అవుతుంది. దేవాదాయ శాఖ ఎంక్వైరీ చేసింది, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. కానీ ఎందుకు జాప్యం చేస్తున్నారు? అతను ఆరోపణ చేసినటువంటిది ఒక నిమిషం. ఈశ్వరాచారి గారు దుర్వినియోగం చేశారు, అవినీతి చేశారని కమిషనర్ గారు కానీ లేదంటే డిప్యూటీ కమిషనర్ గారు కానీ సర్టిఫై చేశారా? ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఉండీలలో వాటిలో కొద్దిగా లావాదేవీలు, ఆ డెవలప్మెంట్స్, ఆ టికెట్స్ లలో ఇవి దాంట్లో ఈ ఆరాధనలు వచ్చినప్పుడు డెకరేషన్ అవి ఇవి అని చెప్పి అబద్ధాలు రాసుకునేది. ఆడ ఒక 10 లక్షలు లాగేది. ఇట్లా ఎన్ని ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి సంపాదిస్తాను. ఎందుకుంటది నా డబ్బు? పనిష్మెంట్ ఎందుకు ఇవ్వలేదని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఉండీలు ఎన్ని డిపార్ట్మెంట్లతో సంబంధాలు బాగుండేవి. ఆ ఉండీల దగ్గర బంగారు డబ్బులు ఈయనకింత ఆయనకంత మేనేజర్కంత డిపార్ట్మెంట్లకు అంతా తీసుకుంటారు. కాస్త ఆడకోరా అమౌంట్ రాస్తారు. ఇంకేముందన్నా బ్రహ్మాండంగా వచ్చా అట్లా సంపాదించుకున్నాడు.